వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిస్దాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని కుప్పం ప్రజలకు హామీ. కామారెడ్డిలో 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, 20 మంది ప్రయాణికులకు గాయాలు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య వార్. నియోజకవర్గంలో భారీగా మోహరించిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా ఫలక్నుమా ఏసీపీ యాదగిరి స్వామి మీడియాకు ఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. చనిపోయిన వ్యక్తి మహమ్మద్ జాకీర్ అలీకి షాహీన్ బేగంకు మధ్య ఒక ల్యాండ్ విషయం లావాదేవీల మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఇదే విషయం తన అన్న మహమ్మద్ సోహెల్ భర్త హజీ పాసాకు తెలియజేసింది. మహిళ ఇంటికి వచ్చిన జాకీర్ ను తన అన్న సోహెల్ రాడ్డుతో తలభాగంలో పలుమార్లు దాడి చేయడంతో అతను అక్కడికక్కడే చనిపోయినట్టు తెలిపారు. ఫలక్నుమా ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి సహచార బృందాన్ని ఏసీపీ యాదగిరి స్వామి అభినందించారు. సార్ ఇక్కడ చూడండి. My Inspector Falaknama, Inspector Adireddy and SI Mahesh and the remaining thing establishments 11 o'clock క్లోజ్ చేయాలని ఆర్డర్స్ పైన తీగలకుంట దక్కన్ బేకరీ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక డైలాండ్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక మర్డర్ అయింది, బాడీ ఇంట్లో ఉందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే మా వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి అక్కడ ఏ రూమ్ లో బాడీ ఉంది, ఏ ఏరియాలో బాడీ ఉందో ఫస్ట్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత బాడీని ట్రేస్ చేశారు. చేసిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా వెళ్ళాము. అక్కడికి ఒక బాడీ రూమ్ లో ఉంది, అతను రక్తమడుగులో పడి చనిపోయి ఉన్నాడు. తర్వాత ఆ పర్సన్ ఎవరని చెప్పి ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి చూసి ఇది మా కొడుకును ఈ షహీన్ బేగము తర్వాత వాళ్ళ హస్బెండ్ చంపి ఉంటారని ఒక కాంప్లైంట్ ఇచ్చారు. మేము కేసు 302 కేసు కింద రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మా ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదంటే షహీన్ బేగంకి తర్వాత ఈ చనిపోయిన ఒక పర్సన్ మహమ్మద్ షఫీ, ఇతనికి వీళ్ళిద్దరికి ఏంటంటే షహీన్ బేగంకి తర్వాత షహీన్ బేగంకి జాకీర్కి మధ్యలో సమ్ రిలేషన్ ఉందని చెప్పి మాకు తెలిసింది. ఏ రిలేషన్ అంటే షహీన్ బేగంకు ఒక ల్యాండ్ ఉంది జహీరాబాద్ దగ్గర. ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ను ఈమెకు అమ్మడం జరిగింది, షహీన్ బేగంకి అమ్మారు. అమ్మిన తర్వాత 5 years బ్యాక్ ట్రాన్సాక్షన్ జరిగింది. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక పరిచయం అనేది ఏర్పడింది. జాకీర్కు తర్వాత షహీన్ బేగంకు పరిచయం ఏర్పడితే ఏదైతే స్టార్టింగ్ పరిచయం వాళ్ళిద్దరి మధ్యలో ఒక వివాహేతర సంబంధానికి దారితీసింది. 5 years నుంచి వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఇతను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్తే వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోలేదు. తర్వాత నెక్స్ట్ షహీన్ బేగంకు 5 మంది పిల్లలు ఉన్నారు. ఫస్ట్ పెద్ద కొడుకు, తర్వాత అంతా 2nd, 3rd, 4th, 5th అంతా డాటర్స్ ఉన్నారు. 2nd డాటర్ పైన 3rd డాటర్ పైన కూడా ఇతను సెక్సువల్గా అబ్యూజ్ చేస్తాడని చెప్పి తెలుస్తుంది అక్కడ. సో అతను చెప్తే వినలేదు, నా కొడుకు నా బిడ్డల పైన ఇట్లా చేయొద్దని చెప్తే అతను వినలేదు, అతని పద్ధతి మార్చుకోలేదు. సో 21st రోజు మళ్ళీ అతను యథావిధిగా వాళ్ళ ఇంటికి వచ్చాడు షహీన్ బేగంను కలవటానికి. షహీన్ బేగం ఏం చేసిందంటే ఇతను ఎలాగో నన్ను టార్చర్ చేస్తుండే ప్లస్ నా పిల్లల్ని కూడా చేస్తుందని చెప్పేసి షహీన్ బేగం వాళ్ళ బ్రదర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మహమ్మద్ షఫీ వాళ్ళ బ్రదర్ వచ్చాడు. వచ్చేసిన తర్వాత వాళ్ళ బ్రదర్కి షహీన్ బేగంకి ఇతనికి గొడవైన తర్వాత గొడవలో ఇతను ఐరన్ పైప్ తీసుకొని అక్యూజ్డ్ ఆ డిసీజర్ పైన చాలాసార్లు కొట్టడం వల్ల అతనికి హెడ్ ఇంజరీ అయ్యి అక్కడ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. మేము ఈరోజు మహమ్మద్ షఫీ A1 తర్వాత నెక్స్ట్ హాజీ పాషా A2 వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. తర్వాత షహీన్ బేగం కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆమెను కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కోంపల్లి మున్సిపల్ పరిధిలో శ్రీ చైతన్య స్కూల్లో 7వ తరగతి హాస్టల్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం
చిల్వార గ్రామానికి చెందిన వీరప్ప తన కుమారుడు మల్లికార్జున్ 7వ తరగతి చదువు కొరకు హాస్టల్లో ఉంటున్నాడు. అయితే గత 2 రోజుల క్రితం హాస్టల్లో చనిపోయాడు. ఆరోగ్యంగా ఉన్న విద్యార్థి ఎలా చనిపోతాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మరి మీరు ఏం నమ్మకం ఇచ్చారు? మీరు ఏదైనా ఉంటే దయచేసి చెప్తానా, కరెక్ట్ చెప్పండి, ఏదైనా సమాధానం చెప్పండి. డోరీస్ పండుకున్నదా కూడా అన్నాడు అంతే. మళ్ళీ పక్క రూమ్ లోకి సాడు ఇక మార్నింగ్ లేపేటప్పుడు లైట్ లేపి అయితే నైట్ 10:30 దాకా మంచిగా ఉన్నాడు, మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు. మా కోసం ఇప్పుడు ఆయన నైట్ మేము మంచిగా ఉన్నాం. మా కోసం ఐకాన్ నుంచి సి బ్యాచ్ మారిండు ఆయన. మస్తు నైట్ ఏడ్చిండు. మేము నైట్ 10:30 దాకా మంచిగానే ఉన్నాం. అందరు మంచిగా ఆడుకున్నాం. అందరం మంచిగా ఆడుకున్నాం. కొత్త వాళ్ళు వచ్చిరని అందరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ అందరం తిన్నాం. అందరం పొద్దుగా అందరం పన్నాం 10:30 దాకా. పన్నాక ఆయనతో లేడ్చిండంట. ఇతను చెప్పిండు పొద్దున్న చెప్పిండు. మాకు చెప్తానన్నా మేము చెప్తుంటాం సార్ వాళ్ళకి, మాకు చెప్పలే. ఏడ్చుకుంటూ అట్టనే అన్నాడంట. మేము ఏమనలేం, అందరం ఆడుకుంటే ఆయనే మాకు అదే మళ్ళా 10 వరకు అన్నాం. అంటే ఆయన ఇక నైట్ ఎప్పుడు ఏడ్చిండంట. వీళ్ళు చెప్పలే మాకు. చెప్తే మేమన్నా పోయి సార్కి చెప్పేటోళ్ళం. ఆయనతో మాకు చెప్పకుండా నైట్ గట్టిగా ఏడ్చిండంట. ఇక అట్లే అనుకున్నాను. తన సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. కృష్ణా జిల్లా ఉండవల్లిలో తన నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. తదనంతరం బెంగళూరు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జై బాబు, జై బాబు, జై బాబు. మేడం గ్యాప్ ఇచ్చా అని వచ్చేస్తాను. మీటింగ్ కోసం వాళ్ళ లెటర్లు అక్కడ ఏం మాట్లాడాలో ప్రిపరేషన్ తీసుకుంటాం. జై బాబు, జై బాబు, జై బాబు. మేడం గ్యాప్ ఇచ్చా అని వచ్చేస్తాను. మీటింగ్ కోసం వాళ్ళ లెటర్లు అక్కడ ఏం మాట్లాడాలో ప్రిపరేషన్ తీసుకుంటాం.
చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా నర్సింగ్ సుమన్ హాస్టల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఆదివారం హాస్టల్లో ఫుడ్ తిన్న విద్యార్థులు 50 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు అయ్యాయి. వారిని స్థానిక హాస్పిటల్ కు హాస్టల్ యాజమాన్యం తరలించింది. అందులో 6 పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. కాలేజీలో వివరణ కోరగా మా దగ్గర ఎవరికీ ఫుడ్ పాయిజన్ కాలేదని యాజమాన్యం చెప్తోంది. వాటర్లో కల్తీ జరగడం వల్ల ఇలా జరిగిందని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య వార్ కొనసాగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గం మీదుగా ఖమ్మంకు ఫ్లై యాష్ అధిక లోడ్తో వే బిల్లులు లేకుండా మంత్రి పొన్నం అండదండలతో కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేశారు. తాజాగా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేవలం పబ్లిసిటీ కోసం మంత్రి పొన్నంపై ఆరోపణలు చేస్తున్నారని, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందు ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు వసూలు చేశారని, చేల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద సాక్ష్యాలతో నిరూపిస్తానని కౌశిక్ రెడ్డి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. సవాల్ స్వీకరించిన కౌశిక్ రెడ్డి తాను కూడా వస్తారని ప్రకటన చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు చేల్పూర్ లో ఏర్పాటు చేసిన టెంట్ ఫ్లెక్సీలను తొలగించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రణవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించి వాళ్లను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆలయం వద్ద వచ్చే ఇరు పార్టీల నాయకులను అడ్డుకున్నారు. స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. యావత్ మీడియా సాక్షిగా ఇలా తడి బట్టలతోని వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని హనుమంతుని, కొండగట్ట హనుమంతుని విగ్రహం పటం చేతిలో పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తా ఉన్నాను. పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, హనుమంతుని సాక్షిగా, చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నాకు పోలీసు వాళ్ళు అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యులుగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల ఇలా అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు 10,000 మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరుతామని ఫోన్లు చేసిన, నేను వీళ్ళు అరెస్ట్ చేసిన ఎవరిని కూడా తొందరపడొద్దు, మనం బాధ్యత కలిగిన పొజిషన్ ఉన్నాం ఈ నియోజకవర్గంలో, మీరు ఎవరు రాకుండా నేను ఒక్కనే వస్తా అని చెప్పిన. నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, సీఏ గారు నేను ఒక్కనే పోతా, మీరు ఎవ్వరు అవసరం లేదు, మా కార్యకర్తలు ఎవ్వరు రారు, ఓన్లీ సింగిల్ పర్సన్ పై ప్రమాణం చేస్తా, దయచేసి నన్ను అలౌ చేయండి అని నేను సీఏ గారిని, ఏసీపీ గారిని, సిపి గారిని, ఏసీపీ గారిని, సీఏ గారిని, ఎస్ఐ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తే, లేదు శాంతి భద్రతల కింద మీరు బయటికి పంపలేము అని వాళ్ళంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తా ఉన్నా, చట్టాన్ని గౌరవిస్తా ఉన్నా. ఇవాళ ఇదే గుడిగా భావించి ఇవాళ పోలీసుల సాక్షిగా, యావత్ మీడియా సాక్షిగా ఇవాళ ఇక్కడనే స్నానం చేసి మన
కొండగట్టు హనుమంతుని పట్టం తీసుకొని ఈయన్నే ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వైద్యం వికటించి గర్భిణి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నెల 17న గద్వాల మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన 22 ఏళ్ల అఫ్రీన్ అనే మహిళ డెలివరీ కోసం గద్వాల అనంత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అయితే తెల్ల రక్త కణాలు తక్కువ ఉన్న బీపీ డౌన్ అయిన 9 నెలల నిండక ముందే ఆపరేషన్ చేశారు వైద్యులు. అయితే వైద్యం వికటించడంతో కంగారు పడ్డ హాస్పిటల్ యాజమాన్యం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకి తీసుకెళ్లాలని సూచించారు. ఆపరేషన్ తో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స చేయించిన ఫలితం లేక మహిళ మరణించడం జరిగింది. ఆగ్రహించిన మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున హాస్పిటల్ కు చేరుకొని మహిళా మృతదేహంతో నిరసన తెలిపారు. దీంతో అనంత హాస్పిటల్ యాజమాన్యం 27 లక్షలు బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. చదివి ఉంటే రీజన్ చెప్పమని కామారెడ్డి క్యాసంపల్లి శివారులో 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. సరే
చాలా చనిపోయిందేమో బాగా ఇట్లా కొన్ని ఎత్తుడు ఇవన్నీ వెళ్ళిపోయింది, ఇట్లా పడిపోయిండు. ఇంకొక ఆయన ఇక్కడనే వేళ్ళు వీళ్ళకి వెళ్ళి బయట పడ్డోళ్ళు మేము మస్తు అదృష్టమంటున్నాము. నాకు నడుము మొత్తం నా నడుములు లేదంటున్నారు కానీ ఇక్కడ వాళ్ళు ఇక్కడ నుంచి బాగా వస్తున్నది. కొందరి నెత్తులు వలినాయి, కొందరు ఇవి వలినాయి, ఎక్కడ వాళ్ళు అక్కడ బేవోసి పడిపోయిండు. కీకలు బొబ్బలు లొల్లి మరి ఇంకా బస్సులకి వెళ్ళి కింద వాళ్ళని దిగనిస్తలేకనట ఇంకా అది పెట్టేసిండు అట డోరు. ఊళ్ళు బయట వెళ్ళి లేక అక్కడ వరకు అందరం ఏడుచుకుంటూనే ఉన్నాం. There was a bus accident near Traffic Training Institute, National Highway 44. Around 40 members గాయాలయ్యాయి. ఒక 35 members మైనర్ ఇంజురీస్ తోటి వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. వన్ డ్రైవర్ కూడా చనిపోయారు, ఇంకొక డ్రైవర్ ఫ్రాక్చర్ తోటి అడ్మిట్ అయి ఉన్నారు. ఒక యంగ్ మేల్ 20-year-old మేల్ విత్ ఇంజురీ తోటి ఐఆర్ సెంటర్కి రిఫర్ చేశాము. అండ్ 3-4 మేజర్ ఇంజురీస్ అయ్యాయి. అదర్వైజ్ ఆల్ అదర్స్ ఆర్ స్టేబుల్. కిడ్స్ చిన్న ఒక 7 years బాబు ఒకతను ఉండే, అండ్ 10 years ఫీమేల్ ఒక ఆమె ఉండే, అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ అట్లా ఏం లేకుండే, యంగ్ టు మిడిల్ ఏజ్ వాళ్ళు ఉండే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని కుప్పం ప్రజలకు హామీ. కామారెడ్డిలో 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, 20 మంది ప్రయాణికులకు గాయాలు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య వార్, నియోజకవర్గంలో భారీగా మోహరించిన పోలీసులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. సమాచారం.